ఆంధ్రప్రభ చూద్దాం. ఏపీకి సంబంధించిన వార్తలలో ఆంధ్రప్రభలో మేమంతా సిద్ధం హిట్టు, కదిలొస్తున్న పల్లెలు, తరలి వస్తున్న సామాన్యులు, అభివృద్ధి సంక్షేమంపై అభిప్రాయాల వెల్లడి, మండు టెండర్ను లెక్క చేయకుండా ప్రజలతో మమేకం, చరిత్రలో నిలిచిపోయేలా రాయలసీమలో సభలు, ప్రచారంలో స్టైల్ మార్చిన సీఎం జగన్. మేమంతా సిద్ధం హిట్ అయిందట. అంటే గతంలో సిద్ధం సభలు కూడా ఇట్లే హిట్ అయినాయి. ఇప్పుడు మేమంతా సిద్ధం అనే పేరుతోని తరలి వస్తున్న సామాన్యులు, కదిలి వస్తున్న పల్లెలు, అభివృద్ధి సంక్షేమంపై అభిప్రాయాలు వెల్లడి, మండు టెండర్ను లెక్క చేయకుండా ప్రజలతో మమేకం, చరిత్రలో నిలిచిపోయేలా రాయలసీమలో సభలు, ప్రచారంలో స్టైల్ మార్చిన సీఎం జగన్ అంటూ మొత్తానికైతే హిట్ అయినాయి అనే ప్రజలు అనుకుంటున్నారు. సభలు ఎక్కడికక్కడ ప్రజలు చాలా అద్భుతంగా తరలి వస్తున్నారు. స్పందన బాగుంది, ఆయన కనెక్ట్ అవుతున్నారు. అంటే ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి యొక్క పరిపాలన వల్ల, జగన్మోహన్ రెడ్డి యొక్క సంక్షేమం వల్ల లబ్ధి పొందిన లబ్ధిదారులు స్వయంగా ఆయన దగ్గరకు వచ్చి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంటే మీరిచ్చిన ఆరోగ్యశ్రీ వల్ల మా తండ్రి బతికిండని ఒకళ్ళు, మీరిచ్చిన పెన్షన్ వల్ల మేము బతుకుతున్నాం ఒకళ్ళు, రకరకాల ఏదైతే ఆర్ట్ఫుల్గా అక్కడికి వచ్చి చెప్పే ప్రయత్నం చేస్తారంటే ఈ యొక్క ఫలితాలు, ఈయన యొక్క పనితీరు యొక్క ఫలితాలు స్పష్టంగా కనపడుతున్నాయి. దానికి సంబంధించిన ఒక వార్తనిచ్చింది. వైసీపీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా మేమంతా సిద్ధం పేరుతో నిర్వహిస్తున్న సభలు సూపర్ హిట్ అవుతున్నాయి. మండు టెండర్ను సైతం లెక్క చేయకుండా జగన్ కోసం జనం పరుగులు తీస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే సీఎం జగన్ను చూసేందుకు రాయలసీమలోని కొన్ని పల్లెలే తరలి వస్తున్నాయంటే సీమలో ప్రారంభమైన ఎన్నికల ప్రచార యాత్రకు ఆ ప్రాంత ప్రజల నుంచి ఏ స్థాయిలో ఆదరణ లభిస్తుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. గత నెల 27వ తేదీన ఇడుపులపాయ నుండి సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్రను ప్రారంభించారు. కడప, కర్నూలు జిల్లాలు పూర్తి చేసుకొని ప్రస్తుతం అనంతపురం జిల్లాలో సాగుతున్న జగన్ ప్రచార యాత్రకు అంచనాలకు మించి సీమ ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చి బ్రహ్మరథం పడుతున్నారు. ఇది మొత్తానికి రాయలసీమలో హిట్ అయిందట. రాయలసీమ ఇటు కర్నూలు, కడప, అనంతపురానికి వచ్చింది. ఎక్కడ చూసినా జనం నీరాజనం పడుతున్నారు. జనం తండోపతండాలుగా వచ్చి ఆయనకి సంఘీభావం తెలుపుతున్న పరిస్థితి. ఇది ఒక వార్తగా ఇచ్చింది. ఇంకోటి, పవన్ కళ్యాణ్ ఆసక్తికరంగా నిన్న సంక్షేమ పథకాలు రద్దు చేయం అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈ 58 నెలల నుంచి ఇస్తున్న సంక్షేమ పథకాలు, పెన్షన్లు కానీ, అదేవిధంగా మిగతా జగనన్న కానుక, విద్యా దీవెన, ఇట్లా రకరకాల ఉన్నాయి, అమ్మఒడి, ఇట్లాంటి ఏ స్కీమ్ని రద్దు చేయము అని పవన్ కళ్యాణ్ స్పష్టంగా చెప్పిండు. మరింత మెరుగ్గా అమలు చేస్తాం, కొత్త పథకాలు తీసుకొస్తాం, నెల నెల ఖచ్చితంగా పెన్షన్లు, నా గెలుపు బాధ్యత వర్మ చేతిలో ఉంది. కూటమి నేతల భేటీలో జనసేనాని పవన్ కళ్యాణ్ సంక్షేమ పథకాలు రద్దు చేయం అంటున్నాం. మరి ఇదే చంద్రబాబు నాయుడు కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మీడియా గత 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి చేసి ఏ పథకాన్ని హర్షించలే. ప్రతి పథకం తప్పు, ప్రతి పథకం బటన్ నొక్కుతుండు సైకో, ఈ రాష్ట్రాన్ని శ్రీలంక చేస్తాడా అని చెప్పారు. మళ్ళీ ఇదే వ్యక్తులు ఇలా ఆ పథకాలు అద్భుతంగా ఉన్నాయి, ఆ పథకాలను ఏది రద్దు చేయం, ఇంకా మెరుగ్గా అమలు చేస్తాం అంటున్నారు. అంటే మీరు జగన్మోహన్ రెడ్డిని హర్షిస్తున్నట్ట, జగన్మోహన్ రెడ్డి పనితీరుని, పథకాలని మీరు మెచ్చుకుంటున్నట్టే కదా. అంటే మీరు ఇన్ని రోజులు చేసిన కామెంట్ కానీ, ఇన్ని రోజులు చేసిన వార్తలు కానీ, రాసిన వార్తలు కానీ తప్పు అనేది అర్థమైంది. ఇటు చంద్రబాబు నాయుడు గారు కూడా అంటున్నాడు, వాలంటరీ వ్యవస్థను ఉంచుతాం, పెన్షన్లు ఇస్తాం, మేము కూడా అన్నీ ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం చేసిందో అన్నీ చేస్తాం, దాంట్లో సూపర్ 6 అని ఒక పేరు ఒకటి మారుస్తాం అని చెప్పి ఆయన చెప్తున్నాడు. వాలంటరీ వ్యవస్థను బలోపేతం చేస్తాం అంటున్నాడు. అంటే వాలంటరీ వ్యవస్థ మీద ఇన్ని 4 ఏళ్ల నుంచి చిమ్మిన విషయం తప్పు, 4 ఏళ్ల నుంచి రాసిన రాతలు తప్పు, 4 ఏళ్ల నుంచి చెప్పిన మాటలు తప్పు అని ఇలా ఏపీలో ఉన్న ప్రజలకు అర్థమవుతుంది. స్పష్టంగా చెప్పిండు, ఆ స్కీములు, సంక్షేమ పథకాలను రద్దు చేయము అంటే మంచియే అని ఒప్పుకున్నట్టే ఇటు చంద్రబాబు నాయుడు కానీ, ఇటు పవన్ కళ్యాణ్ కానీ. ఇది ఒకటి. వృద్ధులపై దుర్మార్గ రాజకీయం చేశారట. వాలంటీర్లపై విషం కక్కుతున్నారు, పెన్షన్ల పంపిణీ నుంచి తప్పించారు, కోర్టు కేసుల వెనక చంద్రబాబు, సిటిజన్ ఫర్ డెమోక్రసీ ఆయన బి టీం, ప్రభుత్వానికి లేఖల పేరుతో నాటకాలు, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, 3 నుంచి సచివాలయం ద్వారా పెన్షన్. ఇది వాస్తవంగా ఈ దుర్మార్గం. పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు. ప్రతి నెల 1వ తారీఖు వృద్ధులు కానీ, వికలాంగులు కానీ పెన్షన్లు పొందే ప్రతి లబ్ధాడికి ఇంటికి పోయి వాలంటీర్లు వాళ్ళ ఇంటికి పోయిస్తారు, గడపకి పోయి. ఒకటే రోజులో మొత్తం 50 ఇళ్ళు కంప్లీట్ అవుతాయి. అట్లాంటి దాన్ని అనేక రకాలుగా వాళ్ళకి 15-20 రోజుల నుంచి ఆంధ్రజ్యోతి, ఈనాడు పత్రికలు విషం కక్కి చంద్రబాబు నాయుడు, ఆయనకు సంబంధించిన పార్టీ నాయకులు విషం కక్కి టెర్రరిస్టులని ఒకడంటాడు, వాలంటీర్లు తొలగించాలని ఇంకోడంటాడు, వాలంటీర్లు ప్రచారంలో పాల్గొంటున్నారు, వాళ్ళకి అసలు పెన్షన్లు పంచే అవకాశం ఇవ్వద్దు, దాని నుంచి తప్పించాలి లెటర్లు రాసి వార్తలు రాసి తీరా ఎలక్షన్ కమిషన్ పక్కకు పెట్టింది. ఇప్పుడు ఏమంటారు, లేదు పెన్షన్లు పంచాలా, ఎందుకంటే వ్యతిరేకత వచ్చింది. చంద్రబాబు నాయుడు వల్లనే మాకు ఇంటికి వచ్చి ఇచ్చే పెన్షన్ పోయింది,
ఇంటికి వచ్చే పెన్షన్ 1వ తారీఖు రాకుండా 4వ తారీఖు 3వ తారీఖు పోయింది. అది కూడా మేము ఆఫీసుల చుట్టూ తిరిగి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. చంద్రబాబు నాయుడు మా పైన విషం కక్కిండి అనేది వృద్ధుల్లో, వికలాంగుల్లో, పెన్షన్దారులలో వచ్చింది. దాని నుంచి తప్పించుకోవాలి. లేదు మేము అనలేదు. గ్రామ సచివాలయ ఉద్యోగుల నుంచి పంపిణీ చేయమన్నా కానీ వాలంటీర్లు వద్దన్నాక 2,60,000 మంది వాలంటీర్లు పంచే పంపిణీ ఎక్కడ? గ్రామ సచివాలయంలో 1,50,000 మంది ఉంటే దీనికి ఎక్కడ? అది అయిద్దా? అయ్యే పని కాదు. మీరు విషం కక్కారు, విషం కక్కిన దానికి ప్రజలు అర్థం చేసుకున్నారని చెప్పి మీరు ఇవ్వాలి. మళ్ళీ యూటర్న్ తీసుకొని లేదు మేము అట్లా అనలేదు, ఇవ్వాల్సిందే పెన్షన్లు. ఎట్లా ఇస్తారు? నువ్వు రాయించి లెటర్ రాస్తే ఎలక్షన్ కమిషన్ ఉత్తర్వులు ఇచ్చా, మొత్తానికి అయిపోయాయి. మొత్తానికి దానికి మళ్ళీ ఆ నష్ట నివారణ చర్యల్లో లేదు మాది ఈ పార్టీ, మాది ఆ పార్టీ, మేము అట్లా అనలేదు ఇట్లా అనలేదు అనే పరిస్థితి. మాది పేదల పార్టీ అట చంద్రబాబు నాయుడు గారు అంటున్నాడు. పెత్తందారుల పార్టీ వైసీపీ, మేము సామాజిక న్యాయం పాటించాము. కర్నూలు జిల్లాలో మా అభ్యర్థులను చూస్తే తెలుస్తుంది. చర్చకు సిద్ధం, దమ్ముంటే రావాలి. వైసీపీకి చంద్రబాబు సవాల్. కురబ బుడగజంగాలను ఎస్సీలో చేర్చేలా కృషి. బోయలను ఎస్టీలో చేర్చేందుకు ప్రయత్నిస్తాం. ఎమ్మిగన్నూరు ప్రజా గళం సభలో చంద్రబాబు. మాది పేదల పార్టీ అంటాడు చంద్రబాబు నాయుడు. ఎవరు పేదోళ్ళు ఉన్నారు అందులో? ఎవరన్నా ఒక్కళ్ళ పేదోళ్ళు ఇప్పుడు ఇచ్చిన టికెట్లలో ఎవరు పేదోళ్ళు? వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పేదోడా? ఎవరు పేదోళ్ళు? ఆనమ రామరెడ్డి పేదోడా? కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి పేదోడా? చంద్రబాబు నాయుడు గారు పేదోడా? లోకేష్ పేదోడా? ఎవరు పేదోళ్ళు? ఎక్కడన్నా ఒక్కళ్ళు, ఒక టిప్పర్ డ్రైవరు, ఒక లారీ డ్రైవరు ఇచ్చిన దాఖలు మాది పేదల పార్టీ, అవతల పెత్తందారి పార్టీ అంటుండు. మళ్ళీ సామాజిక న్యాయం ఏది? సామాజిక న్యాయంలో మేము సామాజిక న్యాయం పాటించాం. ఎట్లా? 78 సీట్లు, 144 సీట్లు, 78 సీట్లు ఓసీకి ఇచ్చి, అందులో కమ్మ సామాజిక వర్గానికి అత్యధిక సీట్లు ఇచ్చి 34 సీట్లు బీసీలకు ఇచ్చి నువ్వు సామాజిక న్యాయం పాటించావు. సామాజిక న్యాయం అంటే ఏంది తెలుసా అనేది ఇవాళ ప్రజలు. సామాజిక న్యాయం అంటే ఏంది? ఈ సమాజంలో అత్యధిక జనాభా ఉన్న కులాలకు సంబంధించి వాళ్ళకి టికెట్లు ఎక్కువేయాలి, వాళ్ళకి ప్రాతినిధ్యం, రాజకీయ ప్రాతినిధ్యం ఎక్కువిస్తే అది సామాజిక న్యాయం. ఈ సమాజంలో 80% పైన ఎస్సీ ఎస్టీ బీసీలు ఉంటే వాళ్ళకు నువ్వు ఇచ్చిన సీట్లు ఏంది? 40% టికెట్లు ఇస్తావు. అంటే సగం ఉన్నదాంటే సగం ఇచ్చి నువ్వు సామాజిక న్యాయం అంటావు. సామాజిక న్యాయం మారు పేరు తెలుగుదేశం అంటావు. 34 సీట్లు ఇచ్చి మీది బీసీ పార్టీ అని చెప్పుకుంటూ, జగన్మోహన్ రెడ్డి 48 సీట్లు ఎమ్మెల్యేలు ఇచ్చి 11 ఎంపీ సీట్లు బీసీలకు ఇచ్చి ఆయన బీసీ అని చెప్పుకుంటాడు. మరి ఎవరు బీసీ, ఎవరు సామాజిక న్యాయం పాటించినట్టు, ఎవరు బీసీల పక్షాన ఉన్నట్టు అనేది ఇవాళ ఏపీలో ఉన్న ప్రజలు చర్చించుకున్న పరిస్థితి. మళ్ళీ ఇంకేం చెప్తున్నావు? కురుబ బుడగజంగాలను ఎస్సీలో చేర్చేలా కృషి చేస్తా. ఎందుకు చేయాలా? 15 సంవత్సరాలు. ఏంటంటే కురుబ బుడగజంగం క్యాస్ట్ ఇప్పుడే వచ్చిందా? ఇదివరకు లేదా? నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బోయ క్యాస్ట్ని ఎస్టీలో చేర్చడానికి కృషి చేస్తాయి. ఎందుకు చేయలే? బోయ క్యాస్ట్ ఇప్పుడు పుట్టిందా? ఈ 5 ఏళ్లలో పుట్టిందా? గతంలో ఉందా లేదా? గతంలో లేని బుడగజంగమా? గతంలో లేని కురుబనా? గతంలో లేని బోయనా? ఎందుకు మీరు ఎస్సీలో చేర్చలే, ఎస్టీలో చేర్చలే? ఎందుకు అప్పుడు ప్రయత్నం చేయాలి, ఇప్పుడు ప్రయత్నం చేస్తా అంటున్నారు? అంటే మళ్ళీ వాళ్ళతో ఓట్లు వేయించుకునే కార్యక్రమం తప్ప ఇది చేసేది కాదు. మీరు 15 సంవత్సరాలు సుమారుగా ముఖ్యమంత్రిగా ఉన్నారు. అప్పుడు ఇదే బుడగజంగం ఉంది, ఇదే కురుబ క్యాస్ట్ ఉంది, ఇదే బోయ క్యాస్ట్ ఉంది, వాళ్ళ డిమాండ్ కూడా అప్పటి నుంచి ఉంది. మరి ఎందుకు చేయలేకపోయారు? మీరు అప్పట్లో ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నారు. కీలకంగా వాజ్పేయి ప్రభుత్వాన్ని నేనే నడిపినా, నేనే రాష్ట్రపతులను చేసిన, ఉపరాష్ట్రపతులను గవర్నర్ని నియమించినా అన్నావు. మరి వీళ్ళకి పాపం బోయోళ్ళకి ఎందుకు న్యాయం చేయలే? కురుబ క్యాస్ట్కి ఎందుకు న్యాయం చేయలే? బుడగజంగాలకు ఎందుకు న్యాయం చేయలే అనేది ఇలా ప్రజలు అడుగుతున్నారు. సమానం చెప్పాలా చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ ఏదో కొత్తగా ఏదైనా పార్టీ వచ్చినట్టు, లేదా కొత్తగా క్యాస్ట్ వచ్చినట్టు, ఆ క్యాస్ట్ డిమాండ్ ఇప్పుడే వచ్చినట్టు నువ్వేదో క్రియేట్ చేసి కలరింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఇది అంటే ఆయన యూటర్న్లు అట్లా ఉంటాయి అన్నట్టు అనేది ప్రజలు అనుకునే పరిస్థితి. ఇది ఆంధ్ర ప్రభాకు సంబంధించి. ఈనాడు చూద్దాం. ఈనాడులో వారే అడ్డుకుంటూ నెపం తెదాపా నెట్టేస్తున్నారు. వారే అడ్డుకుంటున్నారట. అది వైసీపీ వాళ్ళే అడ్డుకున్నారట. ఈనాడు పత్రిక రాసే వార్తకి కనీసం లాజిక్ ఉండాలా, ప్రజలు ఎట్లా అర్థం చేసుకుంటారు అనేది కనీసం అన్నా ఉండాలా. ఎవరు వారే అడ్డుకుంటూ నెపం తెదాపాపై నెట్టేస్తున్నారు. ఇంటింటికి పింఛన్ల పంపిణీపై వైకాపా కుట్ర, దీనికి ఉన్నతాధికారుల అండ, వృద్ధుల్ని ఎండలో నడిపించే దుర్మార్గపు ఆట, పంపిణీలో జాప్యం చేయాలని ముందే నిర్ణయం, పథకం ప్రకారమే అమలు, ఇంటింటికి పంపిణీ చేయబడిద్దని వైకాపా కుట్ర. మరి 58 నెలల నుంచి ఎవడు పంపిణీ చేసిండు? ఇవాళ ఇంటింటికి చేయట్లేదుగా, 58 నెలల నుంచి వాళ్ళు చేస్తాను అంటున్నారు. ప్రతి నెల 1వ తారీఖు వృద్ధులు, వికలాంగులు, ప్రతి పెన్షన్దారుడి ఇంటికి పోయి పంపిణీ చేస్తున్నారు. మీరు 58 నెలల నుంచి మీరు చెప్తే ఈనాడు పత్రికో, ఆంధ్రజ్యోతి పత్రికో, చంద్రబాబు నాయుడు చెప్తే పంపిణీ చేయలే ప్రభుత్వం అనేది ప్రభుత్వం చెప్తుంది.
58 నెలల నుంచి పంచిన పంపిణీ ఇవాళ ఎందుకు ఆగిందంటే మీరు చిమ్మిన విషం. ఇదే పత్రికలో రాశారు, వాలంటీర్లని వ్యవస్థని తొలగించాలి, వాలంటీర్లని ఎన్నికల విధుల నుంచి తొలగించాలి, వాలంటీర్లని ప్రభుత్వ పథకాల పంపిణీ నుంచి తొలగించాలని మీరు పదే పదే వార్తలు రాసి, లెటర్లు రాయించి, కేసులు వేయించి ఇవాళ మళ్ళా వారే అడ్డుకుంటూ. ఎందుకు అడ్డుకుంటారు? 58 నెలల నుంచి ఇచ్చింది వాళ్ళు అయితే ఇవాళ ఎందుకు అడ్డుకుంటారు? అడ్డుకుంటే ఎవరికి చెడు పేరు వస్తుంది? నిజంగానే వైకాపా అడ్డుకుంది అనుకోండి, వైకాపా కాదా ఈ 55 నుంచి పంపిణీ చేసి? మరీ అంత పిచ్చోళ్ళ? వృద్ధులు, వికలాంగులు, పెన్షన్లు తీసుకుంటారు, వాళ్ళకి తెలియదా? ఈ 58 నెలల నుంచి అడ్డుకోకుండా ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి అని తెలుసు వాళ్ళకి. ఇవాళ అడ్డుకుంది చంద్రబాబు నాయుడు గారు అని తెలుసు, తెలుగుదేశం పార్టీ మీడియా అని తెలుసు. దానికి మళ్ళీ నువ్వు కలరింగ్ ఇచ్చి వార్త రాసినట్టు సిగ్గు ఉండాలి కొద్దిగా. వృద్ధుల్ని ఎండలో నడిపించే దుర్మార్గపు ఆట ఎవరు ఆడారు? చంద్రబాబు నాయుడు గారు ఆడారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు ఆడినాయి. మీరు చెంపలేసుకోవాలి, క్షమాపణ చెప్పాలా అనేది ఇలా ఏదైతే పెన్షన్దారులు అడుగుతున్నారు. మీరు చెంపలేసుకొని మీరు క్షమాపణ చెప్పాలి. మీ వల్లనే, మీ రాతలు, మీ చేతలు, మీ మాటల వల్లనే మాకు ఇలా ఈ గతి పట్టింది. మేము ఇంటికి వచ్చి వాళ్ళు ఇచ్చేదాన్ని మళ్ళీ మేము సచివాలయాలకు పోయి రోజులు తిరిగి అక్కడ వెయిట్ చేసే పరిస్థితి మీరు తెచ్చి మళ్ళీ దుర్మార్గపు ఆట అంటే దుర్మార్గపు ఆట ఆడలే. 58 నెలలు మంచి ఆట ఆడిండు, 58 నెలలు ఇచ్చిండు. ఇవాళ మీ వల్ల దుర్మార్గపు ఆట మీరు ఆడుతున్నారు అనేది పంపిణీలో జాప్యం చేయాలని ఎందుకు జాప్యం చేస్తారు? ఆయన ఇస్తే ఇంకా ఆయనకే మంచిది కదా. ఇప్పుడు పెన్షన్ ఇస్తే ఎవరికి వద్ద పేరు? ఇప్పుడు పెన్షన్ని ఇంటికి తీసుకుపోయి ఇస్తే జగన్మోహన్ రెడ్డి ఇచ్చిండు అంటారు కానీ చంద్రబాబు నాయుడు ఇచ్చిండు అన్నారు కదా. ఎందుకు? ఏమన్నా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉండి ఆయన పంపిణీ చేస్తుంటే ఆపితే నువ్వు అనాలి. ఉన్నది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన ఇస్తే ఆయనకి పేరు వద్ది. ఎందుకు ఆపుతురు? ఎందుకు జాప్యం చేస్తారు? ఎందుకు వృద్ధులను నడిపించాలని ఆలోచన ఇప్పుడు ఎందుకు వద్ద 58 నెలల్లో రాంది? మీరు 15 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసినప్పుడు వృద్ధుల్ని మండలాలకి, గ్రామ పంచాయతీలకు తిప్పి, విడోల్ని, వితంతువుల్ని తిప్పి, పెన్షన్లో రోజులు తరబడి తిప్పి ఇచ్చారు. దాన్ని పోగొట్టడానికి ఇంటికి తీసిపోయి టంచనగా 1 తారీఖు పంపిణీ చేస్తుంటే 58 నెలల నుంచి ఇవాళ ఎందుకు ఆయనకు ఆ దుర్బుద్ధి వస్తుంది జగన్మోహన్ రెడ్డికి అని మీరు ఎట్లా అనుకుంటున్నారు? ప్రజలు ఎట్లా నమ్ముతారు అనుకుంటున్నారు ఈ విషయాన్ని? మీరు ముద్దాయిగా నిలిచారు, ఇందులో మీరు దోషులుగా తేలారు. వాళ్ళ దృష్టిలో మీరు దోషులు. ఇవ్వాలి ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రిక కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ మీరు రాసిన విషయం, మీరు గక్కిన విషయం, మీరు రాసిన రాతల వలన ఇవాళ పాపం వాళ్ళకి ఈ 3 నెలల పాటు ఈ పరిస్థితి వచ్చింది. వాళ్ళకి ఇప్పుడు అర్థమైంది జగన్మోహన్ రెడ్డి 58 నెలల్లో ఎట్లా ఇచ్చిండు, ఇవాళ ఏళ్ల వల్ల అంటే రాబోయే ఒక కూటమి ప్రభుత్వం వస్తే ఎట్లా ఉంటుంది, సిచ్యువేషన్స్ ఏ విధంగా ఉంటాయి అనేది అర్థమయ్యి వాళ్ళు మీకు చెప్పుతోని కొట్టినంత పని చేస్తారు, గుణపాఠం చెప్తారు, కుక్క కాటుకి చెప్పు దెబ్బ అన్నట్టు. ఇంకోటి ఏం రాసిండు? ఇంటింటికి పంపిణీ సులువేనట. ఎట్లా సులువు? ఒక్కో సచివాలయ పరిధిలో సగటున 9 మంది ఉద్యోగులు పనిచేస్తుండగా పంపిణీ చేయాల్సిన పెన్షన్లు 350 నుంచి 500 వరకు ఉంటాయి. వీళ్ళే లెక్కలు చెప్తారు, వీళ్ళే ఆ సులువు కథ ఏదో చెప్తారు. మరి ఈ సులువు అయ్యేది మీరున్న 15 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఏ రోజు ఇంటికి పోయి పంపిణీ చేయలేదే? చేసింది ఎవరు? అసలు ఆ స్కీము ఆలోచన చేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. మీరు మళ్ళీ ఏదో కొత్తగా దానికి ఇంకా థీము మెథడాలజీ ఇస్తాండి. ఆయన ఏం మెథడాలజీ అంటే 350 నుంచి 500 వరకు ఉంటాయట. ఒక్కొక్క ఊరిలో 9 మంది ఉద్యోగులు ఉంటారట, వాళ్ళు పోయి పంపిణీ చేయొచ్చు. అంటే ఒక్కో సచివాలయ ఉద్యోగికి సగటున 49 వరకు వస్తాయి. వాలంటీర్లు ఇప్పటి వరకు పెన్షన్లు పంపిణీకి 4-5 రోజులు సమయం తీసుకుంటున్నారు. సచివాలయ ఉద్యోగుల ద్వారా 2-3 రోజుల్లోనే పంపిణీ పూర్తి చేయొచ్చు. ఇప్పుడు వారికి పని ఒత్తిడి ఏమీ లేదు. రాష్ట్రంలో సచివాలయాలు 15,000 ఉన్నాయట. సచివాలయ సిబ్బంది 1,35,000. మొత్తం సామాజిక పెన్షన్లో 65,90,000. అంటే సచివాలయ సిబ్బంది 1,35,000 ఎవరు నింపారు? ఇన్ని రోజులకి రికార్డెడ్గా ఒప్పుకున్నది ఈనాడు పత్రిక, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పత్రిక. 1,35,000 అంటే 1,50,000 వాస్తవంగా సచివాలయం ఉద్యోగులు. 1,35,000 ఉద్యోగులను, రెగ్యులర్ ఉద్యోగులను 1 సంవత్సరం లోపే జగన్మోహన్ రెడ్డి నియమించిండు. గ్రామ సచివాలయాల్లో 15,000 సచివాలయాలు ఏర్పాటు చేసిండు అనేది ఒప్పుకోను స్పష్టంగా. అంటే ఈ స్కీమ్ మంచిదే, ఉద్యోగాలు నింపింది వాస్తవే అనేది ఒప్పుకుంటున్నట్టుగా. ఇన్ని రోజులు ఆ ఉద్యోగాలే నింపలేదండి. మరి 1,35,000 ఉద్యోగాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? మీరు చెప్తున్న సచివాలయ ఉద్యోగులు, రెగ్యులర్ ఉద్యోగులు. ఒక్కొక్క గ్రామానికి 9 మంది ఉద్యోగులు ఎక్కడున్నారు? యాడ్ నుంచి వచ్చారు? ఈ 9 మంది ఉద్యోగులు తిని పడుకుంటున్నారా? ఈ 9 మంది ఉద్యోగులు ఆ గ్రామంలో సర్వీస్ చేయట్లేదు ఇది 5 ఏళ్లలో? అంటే ఈ వ్యవస్థ మంచిది కాదా అనేది ఇలా ఈనాడు పత్రిక చెప్పకనే చెబుతుంది. ఈ వ్యవస్థ మంచిది, ప్రతి గ్రామంలో 9 మంది నుంచి 10 మంది గ్రామ సచివాలయ సిబ్బంది ఉంటారు. దాంట్లో అన్ని రంగాలు, అన్ని శాఖలకు సంబంధించిన ఒక్కొక్కళ్ళు ఉంటారు. అన్ని శాఖలు అక్కడనే ప్రభుత్వం పనిచేస్తుంది. ప్రభుత్వం అనేది అక్కడనే ఉంది, వాళ్ళ ఊరిలోనే వాళ్ళ ఇంటి ముందుకే ప్రభుత్వం వచ్చింది అనేది ఇవాళ ఒప్పుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు పదే నేను ప్రజల దగ్గరికి పరిపాలన తీసుకుపోయినా అంటే మీరు దాన్ని విమర్శించారు. సైకో అన్నారు, ఇంకేదో అన్నారు, ఇంకేదో. మరి ఇవాళ మీరే స్పష్టంగా చెప్పారు 1,35,000 సచివాలయ ఉద్యోగులు ఉన్నారని. నియమించిన ఘనత ఎవరిది? చంద్రబాబు నాయుడుదే, జగన్మోహన్ రెడ్డిది కాదా అనేది ఇవాళ ఏపీలో ప్రజలు అనుకుంటున్నారు. మీరు చెప్పేది ఏంది? వాళ్ళకి తెలుసు ఎవరితో పంచాలనేది. మీరు విషం కక్కారు, వాళ్ళ ఇంటికి పెన్షన్లు పోకుండా చేశారు. ఇది స్పష్టంగా అర్థమైంది. దానికి మళ్ళీ కలరింగ్ వారే అడ్డుకుంటున్నారు. ఎందుకు అడ్డుకుంటారు అనేది ఇలా ప్రజలే నవ్వుకుంటున్న పరిస్థితి. ఏందిరా ఈ వార్త ఏంది?
వాళ్ళు ఎందుకు ఆయన ఇచ్చినోడు ఇన్ని రోజులు ఇచ్చినోడు ఇవాళ ఎందుకు అడ్డుకుంటాడు? అడ్డుకుంటే ఆయనకి ఏమవుతుంది? ఇస్తే ఇంకా ఓట్లు పడతాయి, తలుచుకుంటారు జగన్మోహన్ రెడ్డి వలన మళ్ళీ మాకు పెన్షన్ వచ్చిందని. అడ్డుకుంటే ఎవరికి నష్టం? అడ్డుకుంది మీరు, ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి. 58 నెలలు ఇచ్చినోడు అడ్డుకోడు. 58 నెలలు ఇచ్చింది కాబట్టి ఇప్పుడు ఎలక్షన్ టైంలో ఇస్తే మళ్ళీ ఆయనకు పేరు వస్తుందని మీరు అడ్డుకోవడానికి ఒక విషప్రయోగం చేశారు. ఆ విషప్రయోగం మీ మీదకే వచ్చింది కాబట్టి ఇప్పుడు తప్పించుకునే ప్రయత్నం చేస్తాను. ఏం లేదు అందులో. కూటమి ప్రభుత్వంలో ఏ ఒక్క సంక్షేమ పథకం ఆగదు. వైకాపాను తరిమి కొట్టాలి, వాళ్ళ దోపిడీని అరికడితే అప్పులు లేకుండానే పాలన సాగించవచ్చు. పిఠాపురం ఆత్మీయ సమావేశంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. కూటమి ప్రభుత్వంలో ఏ ఒక్క సంక్షేమ పథకం ఆగదట. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసే ప్రతి సంక్షేమ పథకము ఆగకుండా మేము చేస్తాం అంటే జగన్మోహన్ రెడ్డి చేసేది 100కు 100% మంచిదే, ఈ స్కీములన్నీ మంచియే అని పవన్ కళ్యాణ్ ఒప్పుకోండు. అంటే కూటమి గెలిచాక ఇప్పుడున్న పథకాలే కంటిన్యూ అవుతాయి అంటే ఏంది? ప్రజలకు ఇప్పటివరకు మంచిగా జరిగింది కాబట్టి మంచిగానే చేసింది ప్రభుత్వాన్ని ఒప్పుకున్నట్టే. కాబట్టి ఓటు ఎవరికి వేయాలి? మంచిగా చేసిన ప్రభుత్వానికి వేయాలన్నా చేస్తాను అన్నోళ్ళకి వేయాలన్నది ఇలా ప్రజలు అనుకుంటున్నారు. ఇప్పుడు చేస్తూనే ఉంది కదా. 58 నెలల నుంచి ఇప్పుడు ఏదైతే వైసీపీ ప్రభుత్వం చేస్తున్న పని మంచిది అని వీరు ఒప్పుకుంటున్నారు, వైసీపీ ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి చేసే వాళ్ళకి వేస్తారా? మేము గెలిస్తే చేస్తా అన్న వాళ్ళకి వేస్తారా? కాబట్టి చేసే వాళ్ళకే వేస్తారు ప్రజలు అనేది ఇవాళ ప్రజలు అనుకుంటున్నారు. ఎందుకంటే గెలిస్తే చేస్తాం అంటే ఇదివరకు గెలిచారు, 15 ఏళ్ళు ముఖ్యమంత్రి చేశారు, చేయలేదు కాబట్టి అది నమ్మే పరిస్థితి లేదు. ఇవాళ ఎట్లా గెలిస్తే చేస్తారు? ఎప్పుడు చేయలేదు. అసలు ఆలోచన థాటే రాలి. వాలంటీర్ వ్యవస్థ పెట్టాలి, గ్రామంలోని అన్ని శాఖలను పెట్టాలి, గ్రామంలో ప్రజలకు అందుబాటులో ప్రతిదీ ఉంచాలి, మండలాలకి జిల్లాలకు పోకుండా అనే థాటు నువ్వు చేసిన 15 ఏళ్ళు చేయలేదు. ఇవాళ ఎట్లా చేస్తావు అంటే నా ముద్ర చేసేవాడిని వదిలిపెట్టి చేస్తా అనేవాడిని ఓడిమోయాడు. చేస్తున్నవాడినే మోత్తరు. మాది ఏకపక్ష విజయం, వైకాపా ఇంటికి వెళ్ళడం ఖాయం. రాయలసీమకు జగన్ ఏం చేశారు? పెన్షన్లకు డబ్బులు లేకే మాపై విష ప్రచారం. ఎమ్మిగన్నూరు, మార్కాపురం, బాపట్ల సభలో చంద్రబాబు. పెన్షన్లకు డబ్బులు లేకనే విష ప్రచారం చేస్తాడట. పెన్షన్లకు డబ్బులు 58 నెలల నుంచి ఉన్నాక ఇప్పుడు ఎందుకు ఉండవు? చిన్న లాజిక్ ఉండాలి కదా. 58 నెలల నుంచి ఏ నెల అయినా పెన్షన్లు రాలేదు, పెన్షన్ మా ఇంటికి రాలేదని ఎవరైనా కంప్లైంట్ చేశారా? ఇప్పుడు ఎక్కడ పోతాయి? పెన్షన్ల డబ్బులు పెన్షన్లకే ఉంటాయి స్పష్టం. దాంట్లో మీరు ఆ పెన్షన్లు మళ్ళీ ఇస్తే జగన్మోహన్ రెడ్డి ఇచ్చిండు మాకు డబ్బులు పంపిండు అనేది వాళ్ళు అనుకుంటారు. వాళ్ళకి పేరు రావద్దు, జగన్మోహన్ రెడ్డి మర్చిపోవాలని ఒక ప్రయత్నం చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి మర్చిపోయే పరిస్థితి లేదు. పెన్షన్ పొందే ప్రతి ఒక్కడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిండు. ఇప్పుడు మీరు ఏ బొమ్మ లేకపోయినా ఏది లేకపోయినా ఎవరు దేశపోయి ఇచ్చినా సచివాలయ ఉద్యోగ ఈవెన్ చంద్రబాబు నాయుడు దేశపోయి ఆ పెన్షన్ పంపిణీ చేసినా జగన్మోహన్ రెడ్డి పంపించిండా సార్ మాకు మీతోని డబ్బులు అంటారు. ఈవెన్ పవన్ కళ్యాణ్ లేకపోతే తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకి ఇచ్చి పెన్షన్ పంపిణీ చేసినా కానీ ఆ పేరు జగన్మోహన్ రెడ్డికి ఉంటుంది తప్ప వేరే వాళ్ళకు ఉండదు. ఎందుకంటే ఆ స్కీమ్ ఆ సిస్టమ్ను ప్రవేశపెట్టింది ఆయన. కొత్తదానం దేశంలో ఎక్కడ లేని వాలంటీర్ వ్యవస్థ, దేశంలో ఎక్కడ లేని గ్రామ సచివాలయ వ్యవస్థను పెట్టింది. కాబట్టి ఈవెన్ తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకులతోని మీరే దేశపోయి ప్రభుత్వం దగ్గర నుంచి దేశపోయి పంపిణీ చేసినప్పటికీ ఆ తీసుకున్న అవ్వ కానీ తాత కానీ విడోస్ కానీ మహిళలు కానీ ఎవరిని తలుచుకుంటారంటే జగన్మోహన్ రెడ్డి కళ్ళకు అద్దుకొని తలుచుకుంటారు. ఆ డబ్బులను కళ్ళకు అద్దుకొని మా జగనన్న పంపిండు అనుకునే పరిస్థితి ఆ ఏపీలో ఉంది. అందుకే మీరు ఆ విషయం కక్కారు. విషం కక్కితే ఆ విషం కక్కి అది మీకే రివర్స్ కొట్టి మీ గొంతులో పడే అవకాశం ఉంది. దాన్ని తప్పించుకోవడానికి మళ్ళీ ఇంకో డ్రామా మొదలుపెట్టారు. ఏకపక్ష విజయం. ఏది పెన్షన్లకు డబ్బులు లేకనే మాపై విషయం. డబ్బులు లేకుండా ఈ ఒకసారి ఎందుకు ఉంటుంది? ఎప్పుడు లేదు కదా. ఇది ఒక వార్త. ఏకపక్ష విజయం అన్నట్టు చంద్రబాబు నాయుడు గారు మొత్తానికి చెప్తుండు మాది ఏకపక్షమే, దీంట్లో డౌటే లేదు అని చెప్పి. పెన్షన్లు తెదాపా వల్ల పెన్షన్లు ఆగిపోయాయని చెప్పండి. అసలు చెప్పపోయిన జనాలకు తెలుసు కదా తెదాపా వల్ల ఆగినాయి అనేది స్పష్టంగా కనపడుతుంది కదా. ఇక చెప్పేది ఉంది అందులో, ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు, ఏం చెప్పేది అవసరం కూడా లేదు. దాంట్లో క్లియర్గా అర్థమైపోయాయి. మీరు లెటర్లు రాసిన దానివల్ల ఆగింది. ఎందుకంటే ఇచ్చేది జగన్మోహన్ రెడ్డి, ఇవ్వకుండా ఆపుతుండు అంటే ఆపేటోడు ఇంకోడు ఉంటాడు, ఆపేటోడు ఇంకోడు అంటే చంద్రబాబు నాయుడు. ఇక దాంట్లో పెద్ద లాజిక్, దాంట్లో పెద్ద బ్రహ్మ విద్య ఉంది. దాంట్లో తెలుసుకోవాల్సిన బ్రహ్మ విద్య ఏం లేదు కదా. మీరు దాన్ని ఏదేదో చేసి నా భర్తను చంపితే 50,000 రివార్డు ఇస్తారట. భర్తను చంపడానికి 50,000 రివార్డు ఇచ్చిన మహాతల్లి మరి ఎవరు? వాట్సాప్ స్టేటస్ పెట్టుకుని వివాహిత. ఆగ్రాలో భార్యాభర్తల మధ్య గొడవల కారణంగా ఓ మహిళ తన భర్తను చంపితే 50,000 రివార్డు ఇస్తానని ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. ఈ విషయాన్ని ఆమె వాట్సాప్ స్టేటస్లో పెట్టిందట. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని ఆగ్రా జిల్లాలో చోటు చేసుకుంది. భార్య స్టేటస్ చూసి భయపడిన భర్త ఆమె నుంచి ప్రాణహాని ఉందట పోలీసులకు ఆశ్రయించాడు.
తనకు రక్షణ కల్పించాలని వేడుకున్నాడు. 2022లో తమ పెళ్లి జరిగిందని, వివాహమైన కొద్ది కాలానికి గొడవలు మొదలయ్యాయని అతడు తెలిపాడు. తన అత్తమామలు పక్కింట్లో ఉంటున్న వ్యక్తితో ఆమెకు వివాహేతర సంబంధం ఉందని ఆరోపించారు. ఇది ఆమె భర్తను చంపడానికి డైరెక్ట్ 50,000 రివార్డు ప్రకటించడం కాబట్టి దీంట్లో సీక్రెట్ లేకుండా వాళ్ళ స్టేటస్లో పెట్టుకుంది. ఎవరన్నా నా భర్తను చంపుతా అంటే 50,000 డబ్బులు ఇస్తా, చంపేవాళ్ళు ఉంటే రండి అని ఒక వేలం పాట పెట్టిందాం. బహిరంగ ప్రకటన జారీ చేసింది భర్తను చంపడానికి. ఎంత ధైర్యం, ఎంత కథ, అసలు దీని వెనక ఎంత ఎవరితో వేరే వాళ్ళతో వివాహేతర సంబంధం పెట్టుకొని ఇల్లీగల్ ఎఫైర్ పెట్టుకొని, ఇది దేశంలో భూమి మీద చాలామంది చూసినాం. ఇట్లా ఇల్లీగల్ ఎఫైర్ పెట్టుకున్న వాళ్ళు ఉంటారు, కానీ సీక్రెట్ అని ఉంటుంది కనీసం. ఈ చంపే దాంట్లో కూడా సీక్రెట్ ఉంటుంది, కానీ ఎక్కడ బహిరంగంగా ఇక నాకు ఎదురే లేదు, చంపేయండి 50,000 ఇస్తా అని పెట్టిందంటే ఎంత గన్రాలు. మరి ఇట్లాంటి వాళ్ళు ఉంటే ఈ సమాజం ఎటు వద్ది, ఈ భూమి ఉంటుందా పోద్దా అనేది కూడా ఆలోచించుకోవాలి. ఈ వార్తలు వీటిని చూసి ఇంకా కొత్త వాళ్ళు తయారవుతారు. మరి ఈ వార్త ఎందుకు రాశారు? వీటిని చూసి కొత్త వాళ్ళు తయారవుతారు. ఆమె స్టేటస్లో పెట్టింది, నేనైతే యాడిస్తా ఈనాడు పత్రికలో అని ఇచ్చేటోళ్ళు కూడా ఉంటారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలో ఇచ్చేటోళ్ళు కూడా ఉంటారు ఇట్లాంటి యాడ్లు. కాబట్టి ఇది అర్థం చేసుకోవాలి. భార్యాభర్తలు వైవాహికంగా ఉండాలి. చిన్న చిన్న గొడవలు వస్తే ఇట్లా చంపుకున్న దాకా పోయి అది స్టేటస్లలో పెట్టి వాట్సాప్లలో పెట్టేదాకా తెచ్చుకోవద్దు అనేది ప్రజలు అర్థం చేసుకోవాలి. దీన్ని వేరే రకంగా అర్థం చేసుకోవద్దు ఈ వార్తని. ఎందుకంటే వేరే రకంగా అర్థం చేసుకుంటే చాలా కుటుంబాలు కొలుతాయి, చాలామంది హత్యలు జరుగుతాయి. కాబట్టి దీన్ని ఎంకరేజ్ చేయకుండా దీనిపైన పాజిటివ్గా అర్థం చేసుకోవాలి. దీన్ని జనాలు మళ్ళీ వేరే రకంగా అర్థం చేసుకుని ఓహో ఇట్లా కూడా ఇవ్వచ్చా అని మనం ఇద్దామని ఇస్తే అది ఎట్టేటో పోద్ది, ఓసలు లెక్క పెట్టే పరిస్థితి వద్ది. అది తెచ్చుకోవద్దు, ఆ ఓసలు లెక్క పెట్టే పరిస్థితి. ఇది ఈనాడుకు సంబంధించి. ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆంధ్రజ్యోతిలో పెన్షన్లతో ఓట్లాట, ఎన్నికల కమిషన్ ఆదేశాలకు రాజకీయ రంగు, పంపిణీ ఆలస్యమవుతుంది అంటున్న సర్కారు, వాలంటీర్లను తప్పించడం వల్లనేనని దుష్ప్రచారం, అవ్వాతాతలను ఇబ్బంది పెట్టి అందుకు టీడీపీయే కారణమని నిందలు వేసేందుకు కుట్ర, కావాలని ఆలస్యం చేసేందుకు ప్రయత్నం, ఎన్నికల్లో రాజకీయ లబ్ధి పొందాలని వ్యూహం, సచివాలయం వద్దే పెన్షన్ల పంపిణీ, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు బాధ్యతలు, ఈసీ ఆదేశాల మేరకు సెరుపు మార్గదర్శి. ఇప్పుడు కళ్ళు చల్లబడ్డాయి ఆంధ్రజ్యోతికి. ఇప్పుడు కళ్ళు చల్లబడి ప్రశాంతంగా ఉండడం. ఎందుకంటే అవ్వాతాతలకు పెన్షన్ అందదు, వాలంటీర్లు తీసిపోయి ఇంటికి ఇయ్యరు, వాళ్ళని ఎండలో తిప్పాలి. ఎండాకాలం మంచి 40-45 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత ఉంది, వాళ్ళని ఎండలో కూర్చోబెడితే ఈయనకి సంతోషం ఏబిఎన్ రాధాకృష్ణకి. మళ్ళీ దానికి ఏం కలరింగ్ ఇచ్చిండు? పెన్షన్లతో ఓట్లాట ఆడిందోడు మీరు కాదు. పెన్షన్లతో ఓట్లాట ఆడిందోడు. పెన్షన్లు పంచొద్దు, వాలంటీర్లకు ఇవ్వద్దు, పెన్షన్లు పంపే బాధ్యతను తప్పియాలి. వాళ్ళు ఏనన్నదావని, వాళ్ళు ఎక్కడైనా పోని, ముసలోళ్ళు అన్న పడినాయి, ఎవరైనా ఇబ్బంది పడినాయి, అవ్వాతాతలు ఇబ్బంది పడినాయి, వృద్ధులు ఇబ్బంది పడినాయి, ఏదైనా కానీ మాకు ఓట్లు మా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలా, ఆ పెన్షన్లు పొందేటోళ్ళు జగన్మోహన్ రెడ్డి మర్చిపోవాలా, వాలంటీర్లు ఇస్తే జగన్మోహన్ రెడ్డి పంపిణీ చేసినట్టు అయింది అనుకొని మీరు విషం కక్కి రోజు దస్తరాలు అవుతారు, పేజీలు. అగో అక్కడ వాలంటీర్, ఇక్కడ వాలంటీర్, ఆయన కండవ కప్పుకుండు, ఈయన వంగిండు, ఆయన లేచిండు అని 100 రకాల వార్తలు రాత్రి. మరి మీరు చివరికి ఏమంటారు? మళ్ళా ఓట్లాట ఓడిపెట్టిండు చంద్రబాబు నాయుడు, ఏబిఎన్ రాధాకృష్ణ, ఈనాడు రామోజీరావు పెట్టిండని జనం అనుకుంటున్నారు. ఎవడన్నా 58 నెలలు ఇచ్చాక సక్రమంగా ప్రతి ఇంటికి పెన్షన్ పంపిణీ చేశాక ఎందుకు ఇవాళ ఓట్లాట ఆడతారు? ఓట్లాట ఆడేదేవుడు, ఇచ్చేవాడు ఆడ్డు. ఇవ్వకుండా అడ్డుకోవాలి, ఆ విషం కక్కాలి, ఆ కుళ్ళు కుతంత్రం కక్కాలనుకునే వాళ్ళ ప్రతిపక్ష నాయకులు చేస్తారు. అది అధికార పక్షం ఎప్పుడు కూడా ఇస్తుంది, కంటిన్యూషన్ చేయడానికి చూద్ది, ఆ పేరును పొందడానికి చూద్ది, వాళ్ళకి ఇచ్చిన లబ్ధిని ఎన్నికల రూపంలో లబ్ధి పొందడానికి చూద్ది తప్ప ఇట్లాంటి వ్యవహారాలు చేయదు. ఇట్లాంటి వ్యవహారాలు చేస్తే నష్టం అవుతుంది వాళ్ళకి. ఇట్లాంటి వ్యవహారాలు మీరు చేశారు కాబట్టి అది మీకు కొట్టుకుంటుంది. ఇవాళ జగన్ని మర్చిపోయే పరిస్థితి లేదు జనం. ఇది ముసలోళ్ళు పాపం. సామాజిక పెన్షన్ల పంపిణీ బాధ్యత నుంచి వాలంటీర్లు తప్పించాలన్నది కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం. ఆ నిర్ణయానికి లెటర్ రాసింది కూడా మరి కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయమే. కేంద్ర ఎన్నికల సంఘం ఏం చేస్తుంది? ఎలక్షన్ కమిషన్ అసలు ఉందా అని పదే వార్తలు రాత్రి వాలంటీర్లు. మరి ఆపడానికి కారణం ఏంది? నువ్వు రాసిన వార్తలు, మీరు రాసిన లెటర్ల వల్ల కదా. ఇందులో టీడీపీ ఎలాంటి సంబంధం లేదు. టీడీపీకి లేదు సంబంధం. లెటర్లు అయితే రాస్తారు పాపం. చంద్రబాబు నాయుడు అంటాడు, వాళ్ళ అభ్యర్థులు టెర్రరిస్టులు, వాలంటీర్లు అంటారు, వాళ్ళతో పెన్షన్లు మంచుద్దని నువ్వు రాత వార్తలు, కానీ సంబంధం లేదు. ఎందుకంటే ఇప్పుడు చెడు వస్తుంది కదా, మంచి వస్తే మనం తీసుకోవాలి, చెడు వస్తే వాడి మీద దొయ్యాలి ఇంకోటి మీద అనేది. అయితే ఎన్నికల వేళ పెన్షన్లపై వైసీపీ రాజకీయం చేస్తుంది. టీడీపీ
పై దుష్ప్రచారం చేసి లబ్ధి పొందాలని చూస్తుంది. ఇందుకు అధికారాన్ని కూడా ఉపయోగిస్తుంది. ఈసీ ఆదేశాల మేరకు పెన్షన్ల పంపిణీ బాధ్యతను గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం అప్పగించింది. ఆ ఉద్యోగులు రాష్ట్రంలో 1.5 లక్షల మంది ఉన్నారు. వారి ద్వారా పంపిణీ చేసిన 2-3 రోజుల్లోనే ఈ ప్రక్రియ పూర్తి చేయవచ్చు. అయితే 10 రోజులు పడుతుందని సర్కారే చెబుతుంది. పంపిణీ ప్రక్రియ కావాలని ఆలస్యం చేసి అవ్వాతాతలకు పెన్షన్ అందకుండా టీడీపీ అడ్డుపడుతుందని దుష్ప్రచారం చేసేందుకు వైసీపీ కుట్ర పన్నుతుందని విమర్శలు వస్తున్నాయి. విమర్శలు ఎక్కడ రావట్లే. వైసీపీ కాదు, తెలుగుదేశం పార్టీ మీడియా ఆపింది. దానివల్ల మాకు రాలేదు. వాలంటీర్లతో పంచితే మాకు ఇవాళ 1 తారీఖే ఇంటికి వచ్చాయి అంటున్నారు. అవి మీరు అంటున్నారుగా మీ మీద నెప్పమని, మీ మీద నెట్టారు ఎన్నికల సంఘం అని. ఎన్నికల సంఘాన్ని అడగండి, వాలంటీర్లతో పంపిణీ చేయండి సార్, ఇబ్బంది పడతారు వృద్ధులు అని చెప్పి అడగండి. మరి మీరు ఇదే వార్త రాయండి రేపు. వాలంటీర్లను ఎందుకు తొలగించారు అని చంద్రబాబు నాయుడు డిమాండ్ చేయమనండి. వాలంటీర్లు వాళ్ళు 2,60,000 మంది వాలంటీర్లు తొలగించడం వల్ల అవ్వాతాతలకు ఇబ్బంది అవుతుంది, వృద్ధులకు ఇబ్బంది అవుతుంది, వాళ్ళతో పంపిణీ చేయండి, మాకు రాజకీయాలు కాదు కావాల్సిందని ఆ లెటర్ రాయండి. తెలుగుదేశం పార్టీ ఎలక్షన్ కమిషన్కి లెటర్ రాయాలి, ఎన్నికల సంఘానికి లెటర్ రాసి వాలంటీర్ల వ్యవస్థతోనే పంపిణీ చేయండి. ప్రతి నెల అలవాటు పడి ఉన్నారు వాళ్ళు వృద్ధులు, వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు, ఎండాకాలం మా రాజకీయాల కోసం వాళ్ళ బలి చేయమని ఒక లెటర్ రాయండి. అప్పుడు మీ చిత్తశుద్ధి, మీ ఓట్లాట లేనట్టు, మీ పాత్ర లేనట్టు లెటర్ రాసి మీరు ఒక పెద్ద బ్యానర్ ఐటమ్ రాయండి. వాలంటీర్లను ఎందుకు తొలగించారు ఎలక్షన్ కమిషన్, తొలగించొద్దు, వాళ్ళని కంటిన్యూ చేయాలి, వాళ్ళతోనే పంపిణీ చేయాలి పెన్షన్లని రాయండి. మీకు చిత్తశుద్ధి ఉంటే ఇవన్నీ దొంగ పనులు చేసుకుంటా, దొంగ వార్తలు రాసుకుంటా మీరు మళ్ళీ దొంగ కథలు, తేలుగుట్టిన దొంగ లెక్క కథలు పడతాను అనేది అలా అర్థమవుతుంది. తేలుగుట్టిన దొంగ కథ ఇది, ఆంధ్రజ్యోతి కథ తేలుగుట్టిన దొంగ. నిన్నదాకా నువ్వే వాలంటీర్ల మీద విషం కంగితే తెలుగుదేశం పార్టీ సంబంధమే లేదట, పంచొచ్చట, 10 రోజులు పట్టవు, 2 రోజులు, వీళ్ళే అన్ని చెప్తారు, పంచేది చెప్తారు, ఎన్ని రోజులు పట్టేది వీళ్ళే చెప్తారు. ప్రభుత్వానికి 55 నెలల నుంచి పంచేటోళ్ళు ఎన్ని రోజులు పట్టేది, ఎంత స్టాఫ్ అవసరం అయితే అది మీరే అన్ని ప్లాన్లు, బ్లూ ప్రింట్లు అన్నీ ఇస్తారు. మరి ఎందుకు ప్రభుత్వం ఉన్నది ఎందుకు? కాబట్టి ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి నిజంగానే చిత్తశుద్ధి ఉంటే వాలంటీర్లతోనే పెన్షన్లు పంచాలి అని డిమాండ్ చేయండి, లెటర్ రాయండి, పేపర్లో స్టేట్మెంట్ ఇవ్వండి, ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టండి. తెలుగుదేశం పార్టీ నాయకులు, చంద్రబాబు నాయుడు ఏబిఎన్ను ఈనాడు పత్రికలో పెద్ద పారాగ్రాఫ్లు రాయండి, పెద్ద బ్యానర్ ఐటమ్ పెట్టండి. వాలంటీర్ వ్యవస్థను తొలగించడం వల్ల ఇబ్బంది పడుతున్నారు, దాన్ని పునరుద్ధరించాలి, వాళ్ళతోనే పంపిణీ చేయాలి ఈ 3 నెలలు పెన్షన్లని రాయండి. మీరు దొంగలు కాదు కదా, దొంగలు కాకపోతే మీ దగ్గర నిజాయితీ ఉంటే అది రాయాల. జగన్ చేసేది అప్పులే అట, సీఎం నిర్వాహకంతో ఖజానా ఖాళీ. జగన్ చేసేది అప్పులే కానీ చంద్రబాబు నాయుడు చేస్తే ఆస్తులు సంపాదిస్తాడు. జగన్ అప్పులు చేస్తాడు, ఈయన అసలు ₹1 అప్పు చేయకుండా పరిపాలన చేస్తాడు అన్నట్టు చెప్తున్నారు. సీఎం నిర్వాహకంతో ఖజానా ఖాళీ అయింది, అప్పు తీసుకోకపోతే పూటైనా గడవదు. 13 లక్షల కోట్ల అప్పులు ఎవరు తీర్చాలి? పెన్షన్లు ఇవ్వడానికి డబ్బులు లేక టీడీపీపై నెపమోపే ప్రయత్నం. ఈ సీఎం రాజకీయాలకు అర్హుడు కాదు. ఈ ఎన్నికలు ఏకపక్షం కావాలి. ప్రజాగళంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. పెన్షన్లు ఇవ్వడానికి డబ్బులు లేకనే టీడీపీపై నెపం. పెన్షన్లు ఇవ్వడానికి డబ్బులు లేకపోతే టీడీపీపై నువ్వు ఉన్నావు ప్రభుత్వం నీపై నెపం అవటానికి. పెన్షన్లు ఇవ్వడానికి డబ్బులు లేకపోతే ప్రభుత్వానికి ఉంటుంది. 58 నెలల్లో లేని డబ్బులు ఇవాళ ఎందుకు ఉండవు అనేది జనాలకు తెలుసు, పెన్షన్లు తీసుకుంటే వాళ్ళు తెలుసు. ఆ నెపం ఎందుకు మోపుతుండ్రు అనేది మీకు తేలుగుట్టిందో ఒకలేక మీరు ఆ దొంగతనం మీరు చేశారు. కాబట్టి గుమ్మడికాయలు దొంగోడు అంటే భుజాలు తడుక్కున్నట్టు ఇటు ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి కానీ చంద్రబాబు నాయుడు భుజాలు తడుక్కుంటున్నారు. ఎందుకు? మీరు ఆపిచ్చారు కాబట్టి అది నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుంది కాబట్టి ఆలోచించుకోకుండా అన్నారు. పదే ఆలోచన లేకుండా, అవగాహన లేకుండా వాలంటీర్లు అని విషయం కక్కిరి. ఇవాళ మీ పైనకి అది రివర్స్ అయింది. ఇప్పుడు మళ్ళా దాన్ని ఎటేటో దేశం చదువుల పేరిట చెక్క పెట్టుదాం. వాలంటీర్ల వ్యూహం ఆగడంతో వైసీపీ సర్కార్ కొత్త పన్నాగం. చదువుల పేరిట ఇంటింటి ప్రచారం. ఇప్పుడు ఇది చెప్తారు, ఇది ఇవాళ రాసిండు కదా, రేపు మళ్ళీ అది బంద్ కాగానే పిల్లలకి చదువు ఆ కౌన్సిలింగ్ లేదా లేదు మేము అనలేదు, కౌన్సిలింగ్ ఇవ్వాలి వాళ్ళకి, ఎవరు ఆపమన్నారు మిమ్మల్ని మళ్ళీ ఇల్లేరు అతను. ఇప్పుడు ఇది చదువుల పేరిట చెక్క పెడదామని వాలంటీర్ల వ్యూహం ఆగడంతో వైసీపీ సర్కార్ కొత్త పన్నాగం అంటారు. ఈ పన్నాగం గురించి నువ్వు రాసినావు, నువ్వు పన్నాగం అని నీకు అర్థమైంది, ప్రభుత్వానికి ఏమర్థమైంది, ప్రజలకి విద్యార్థులకు మేలు చేసే కార్యక్రమం వాళ్ళకి అర్థమైంది. మీకు పన్నాగం కింద ఉంది. వాలంటీర్లతో పెన్షన్లు పంపిస్తే పన్నాగం అని మనం రాశారు. ఇవాళ ఏం చేస్తారు, లేదు మా తెలుగుదేశం పార్టీకి సంబంధం లేదు, వీళ్ళే ఆపారంటారు. జేఎల్స్ పీజీటీలతో విద్యా పథకాలపై తల్లిదండ్రులకు ప్రత్యేక అవగాహన. ప్రభుత్వ కాలేజీల్లో స్పాట్ అడ్మిషన్ల పేరిట వినూత్న కార్యక్రమాలు. నేటి నుంచి ప్రచారానికి శ్రీకారం. అమ్మ ఒడి, గోరుముద్ద, నాడు నేడు తదితర పథకాల ప్రచారమే లక్ష్యం. ఇంటర్ విద్యాశాఖ చిత్రమైన ఆదేశాలు. తెర వెనుక చక్రం తిప్పిన ప్రవీణ్ ప్రకాష్. కాదేది ప్రచారానికి
అనర్హం అన్నట్టు వైసీపీ ప్రభుత్వం అన్ని లబ్ధిదారుల అడ్డదారులు తొక్కుతుంది. సార్వత్రిక ఎన్నికల సమరం ప్రారంభమై ఎన్నికల ప్రవర్తన నియమాలు అమల్లోకి వచ్చేసినా ప్రజలను మభ్యపెట్టేందుకు కుయుక్తులు పన్నుతున్నది అనే ఉంది. వాలంటీర్లతో పథకాలు పంపిణీ చేయొద్దని ఈసీ ఆదేశించడంతో వైసీపీ గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లయింది. మరి అధికారికంగా పథకాలు ఎలా ప్రచారం చేసుకోవాలి అన్న తర్జన ప్రజల పడుతున్న ప్రభుత్వానికి చదువుల తల్లి గుర్తుకొచ్చింది. విద్యారంగాన్ని మాత్రం ఎందుకు వదిలేయాలనుకున్న జగన్ సర్కారు విద్యా పథకాల ప్రచారం కోసం అకస్మాత్తుగా ఇంటర్మీడియట్ అడ్మిషన్లపై పడింది. విద్యారంగంలో ప్రభుత్వ పథకాలను ఇంటింటికి ప్రచారం చేసేందుకు సిద్ధమైంది. ఇది వాళ్ళకి ఓట్లు రాజకీయమే కనపడుతుంది. ఏ స్కీమ్ చూసినా ఇటు ఆంధ్రజ్యోతికి కానీ, తెలుగుదేశం పార్టీకి కానీ, ఈనాడు పత్రికకి ఏది ప్రజలకు చేద్దామని ప్రభుత్వం పోయినా కానీ దాంట్లో రాజకీయం జగన్మోహన్ రెడ్డి బొమ్మే కనపడుతుంది తప్ప వాళ్ళు మనుషులు ఉన్నారు, ఆ మనుషులకి సేవ చేస్తాననే గింత కూడా కనపట్లేదని దీని అర్థమైంది. ఇప్పుడు విషయం కక్కే ప్రయత్నం మళ్ళీ ఈ జైల్స్ దీనిపైన చేశారు. మళ్ళీ అది బొమ్మ అడ్డం తిరగగానే మళ్ళీ కథ అడ్డం తిరిగింది. అప్పుడు మళ్ళీ లేదు మేము అనలేదు అంటారు. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి వార్తలు ముఖ్యమైన వార్తగా రాశారు. 2 వర్గాల ఘర్షణ, 9 మంది అరెస్టు. ఇది సైబర్ బానిసలట. కంబోడియాలో దుర్భర స్థితిలో 5,000 మంది భారతీయులు. మీ పేరు మీద విదేశాల నుంచి ఒక పార్సల్ వచ్చింది, దానికి ఆ పన్ను కట్టాలి, ఈ పన్నులు కట్టాలి అంటూ కోట్లలో దోచుకునే సైబర్ స్కామ్ల గురించి వినే ఉంటారు. ఈ తరహా సైబర్ కుంభకోణాల బాధితులే అయితే తమకు కాల్ చేసి బెదిరించిన వారిని దారుణంగా తిట్టుకుంటారు. కానీ ఈ దందాలో భాగస్వాములై అమాయకులకు కాల్ చేస్తున్న వారిలోనూ కొందరు బాధితులు ఉంటారని తెలుసా? కంబోడియా కేంద్రంగా సాగుతున్న ఈ తరహా సైబర్ ఫ్రాడ్ ఇందుకు నిదర్శనం. కేవలం ఈ ఫ్రాడ్ చేయడం కోసమే ఉద్యోగ అవకాశాల పేరుతో భారతీయులకు ఎరవేసి వారిని అక్కడికి తరలించి వారితో సైబర్ ఫ్రాడ్లు చేయనంటే కరెంట్ శాఖలతో దారుణంగా హింసిస్తున్న దందా ఇది. దాదాపు 5,000 మంది భారతీయులు ఈ మాఫియా చేతికి చిక్కి రోజుకు 12 గంటలకు పైగా పనిచేస్తూ దుర్భర పరిస్థితుల్లో జీవితం గడుపుతున్నటువంటి కంబోడియాలోని భారతీయ రాయబారి కార్యాలయానికి ఇటీవల కాలంలో ఫిర్యాదులు అందాయి. దీంతో అక్కడున్న మన వారిని కాపాడి ఇక్కడికి తీసుకొచ్చేందుకు కంబోడియా భారతదేశ ప్రభుత్వాల ఉమ్మడి ఆపరేషన్ చేపట్టాయి. ఈ విషయాన్ని మన విదేశాంగ శాఖ ఒక ప్రకటన ద్వారా వెల్లడించింది. ఉద్యోగ అవకాశాల పేరుతో తమను పెట్టి తీరా కంబోడియాకు తీసుకొచ్చాక సైబర్ నేరాలు చేయాలంటూ తమపై ఒత్తిడి తెస్తున్నారంటూ బాధితులు కంబోడియాలోని మా రాయబార కార్యాలయానికి ఫిర్యాదు చేశారు. మీడియా కథనాల ద్వారా కూడా కంబోడియాలోని భారతీయుల దుస్థితి గురించి మా దృష్టికి వచ్చింది అని విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఇది చాలా దారుణం పాపం. కంబోడియా దేశంలో ఉద్యోగావకాశాలు కల్పిస్తామని ఇక్కడ మన భారతదేశానికి సంబంధించిన 5,000 మంది సుమారుగా 5,000 మంది భారతీయుల్ని తీసుకుపోయి అక్కడ బలవంతంగా సైబర్ నేరాలు చట్ట వ్యతిరేకమైన పనులు చేపిస్తారు. చేయనట్టే కరెంట్ షాకులు, దుర్భరమైన పరిస్థితులు, తిండి పెట్టకుండా ఇబ్బంది పెట్టే పరిస్థితులు. దీనిపైన భారత ప్రభుత్వం స్పందించాలి. అక్కడ ఉన్న 5,000 మంది భారతీయులను తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. ఇక్కడ ఎందుకంటే ఉద్యోగం అనే ఒక వీక్ పాయింట్ని పాపం కనిపెట్టి కంబోడియాలో కొంతమంది బ్రోకర్ నా కొడుకులు తీసుకుపోయి అక్కడ ఇబ్బంది పెట్టి 5,000 మందిని అంటే కరెంట్ షాకులు ఇస్తారట. వాళ్ళు సైబర్ నేరాలు చేయము మేమంటే ఉద్యోగాలు చెప్పి ఇక్కడ కొంతమంది కన్సల్టెంట్ ముండా కొడుకులు తీసిపోయి వాళ్ళని అక్కడ చెప్తే అక్కడ బందికాన చేసి కరెంటు షాకులు ఇచ్చి తిండి పెట్టకుండా హింసిస్తూ వాళ్ళతోని అనేక రకాల తప్పులు చేస్తారు. చేయకూడని పనులు చేయించుకుంటూ ఇబ్బంది పెడుతున్నట్టు వాళ్ళు బందికానలో ఉండరు, వాళ్ళని విడిపించాలి. ఇది ఇంపార్టెంట్ అన్నట్టు. పాపం చాలామంది 5,000 మంది అట. 5,000 మంది అంటే ఏంది? 5,000 మంది ఉద్యోగాల కోసం పోతే, పొట్టకూటి కోసం పోతే వాళ్ళు రకరకాలుగా ఇబ్బంది పెట్టి అసాంఘిక కార్యకలాపాల్లో ముంచి తేల్చుతుంటే వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారు. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి ప్రజాశక్తి. మోడీ సర్కార్ను గద్దె దించాల్సిందే, నియంతలా వ్యవహరిస్తున్న బీజేపీ, దేశ ప్రజానీకానికి ఇండియా పిలుపు. ప్రజాస్వామ్య పరిరక్షణ ర్యాలీకి భారీగా తరలివచ్చిన జనం కిక్కిరిసిన రామ్లీలా మైదానం. ప్రజాస్వామ్య పరిరక్షణ ర్యాలీకి భారీగా తరలివచ్చారట. మోడీని గద్దె దించాల్సిందే, నియంతలా వ్యవహరిస్తున్న బీజేపీ, దేశ ప్రజానీకానికి ఇండియా పిలుపట. ఇండియా డిమాండ్లు ఏం చేసింది? ఇండియా ఫోరం సభ 5 డిమాండ్లు ఎన్నికల కమిషన్ ముందుంచింది. అన్ని పార్టీలకు సమాన అవకాశాలు కల్పించాలి, ఐటీ, సిబిఐ, ఈడీ దాడులను నిలిపివేయాలి, హేమంత్ సోరెన్ను, అరవింద్ కేజ్రీవాల్ను తక్షణం విడుదల చేయాలి, ఆర్థికంగా ప్రతిపక్షాల గొంతు నిలుమే చర్యలు ఆపాలి, ఎలక్ట్రల్ బాండ్ల రూపంలో బీజేపీ చేసిన నిధుల దోపిడీపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణకు సిట్ వేయాలి అని చెప్పి వాళ్ళు డిమాండ్ చేశారు. మొత్తాన్ని మోడీని దింపాలి అంటున్నారు. మరి ఎట్లా దింపుతారు ఏం చూడాలి. మోడీని అయితే దింపాలని గట్టి పట్టుబడుతున్నారు. ఇంకోటి, ఉక్కుపై తేల్చాకే ప్రచారం చేయాలి. బీజేపీ, టీడీపీ, జనసేనకు బొత్స అల్టిమేటం, ప్రైవేటీకరణ లేదని కేంద్రం ప్రకటించాలి. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ జరుగుతుందని ప్రైవేటీకరణ చర్యల్ని ఖండిస్తూ నిరసిస్తూ గత కొద్ది సంవత్సరాలుగా
2-3 సంవత్సరాలుగా అక్కడ కార్మికులు ప్రజలు అనేక రకాల ఉద్యమాలు చేస్తున్నారు. ఏ రోజు తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ కానీ అక్కడికి వెళ్ళి సంఘీభావం తెలపాలి. సంఘీభావం తెలకపోగా ఆ విశాఖ ప్రైవేటీకరణకు మూలమైన బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. దానికి ఆజ్యం పోసిన బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకొని వస్తున్నారు. కాబట్టి బొత్స సత్యనారాయణ ఒకటే డిమాండ్ చేయం, విశాఖ ఉక్కుపైక తేల్చాకనే ప్రచారానికి రావాలి, కేంద్రం నుంచి ప్రైవేటీకరణ లేదు అని కేంద్రంతో ప్రకటన చేయించాలంటున్నాను. ఇది వాస్తవం. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను విరమించుకుంటున్నట్టు కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేసిన తర్వాతే కూటమి కట్టిన టీడీపీ జనసేన బీజేపీలు రాష్ట్రంలో ప్రచారం చేపట్టాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన వైసీపీ విశాఖ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ లక్ష్మి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం పూర్తిగా కేంద్ర ప్రభుత్వ పరిధిలోనిది అని, రాష్ట్ర ప్రభుత్వం ఏనాడో దీనిపై అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించిందని చెప్పుకొచ్చారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకుంటామని ప్రగల్భాలు పలికిన టీడీపీ జనసేన పార్టీలు ఎట్టి పరిస్థితుల్లోనైనా ప్రైవేటీకరణ చేసి తీరుతామని ప్రకటించిన బీజేపీతో జతకట్టి ప్రజలకు తీవ్ర అన్యాయం చేశాయని విమర్శించారు. ఉక్కును రక్షిస్తామని ప్రకటన చేయకుంటే ఈ ప్రాంత ప్రజలు ఇక్కడ తిరగనివ్వబోరని గుర్తు ఎరగాలన్నారు. స్థానికేతరులకు లాబీయిస్టులకు పనిచేసే వారికి టీడీపీ సీట్లు కేటాయించారని విమర్శించారు. ఉత్తరాంధ్ర ప్రజల ఆత్మాభిమానంతో ఆటలాడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజల కోసం కూటమిలో చంద్రబాబు చేరలేదని, ఆయన కొడుకు రక్షణ కోసమే జతకట్టారని విమర్శించారు. ఈ సమావేశంలో వైసీపీ విశాఖ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ లక్ష్మి, ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కోల గురువులు పాల్గొన్నారట. మొత్తానికి బొత్స సత్యనారాయణ విశాఖపట్నంలో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పిండు, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరిస్తామని బీజేపీ అంటుంది. ఆ పార్టీతో తెలుగుదేశం జనసేన పొత్తు పెట్టుకున్నాయి. ఇప్పుడు ఆ పార్టీలు ప్రచారానికి రావాలంటే దానికి ముందుగా కేంద్ర ప్రభుత్వంతో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరించట్లేదు, దానికి మేము వ్యతిరేకం, ప్రైవేటీకరించము, ఇట్లా ఉన్నట్టే ఉంచుతాం అని చెప్పి స్పష్టమైన ప్రకటన చేయించిన తర్వాతనే ఉత్తరాంధ్రకి రండి, ఉత్తరాంధ్ర ప్రజల ఆత్మాభిమానంతో ఆడుకుంటున్నారు, ప్రచారానికి వచ్చే అర్హత మీకు అప్పుడు ఉంటుంది అని చెప్పారు. కానీ తెలుగుదేశం పార్టీ స్పందించదు. తెలుగుదేశం పార్టీ గమ్మత్తుగా ఈ 5 సంవత్సరాలు విమర్శించిన అమరావతి మర్చిపోయింది. ఈ 5 సంవత్సరాలు విమర్శించిన ప్రభుత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అమరావతిని నిర్లక్ష్యం చేసిందని, రాజధానిని ఎత్తేస్తుందని, రాజధాని రైతులతోని రెచ్చగొట్టి ఉద్యమాలు చేసింది తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు మాట్లాడలే. ఎలక్షన్ టైం వచ్చింది, దాని గురించి ప్రస్తావన లేదు. పోలవరం పంపిణీ కట్టలేదు, 75% మేము పూర్తి చేస్తే దాన్ని పూర్తి చేయలేదు, అసమర్థ ప్రభుత్వాన్ని అన్నారు. పోలవరం గురించి మాట్లాడదు, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఇందులో ఉంది కదా పొత్తు. పోలవరం విషయం కానీ, అమరావతి విషయం కానీ, విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ విషయం కానీ, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ విషయం కానీ, వీటన్నిటికి కారణం ఎవరంటే కేంద్ర ప్రభుత్వం. అదే కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీతో వీళ్ళు పొత్తు పెట్టుకున్నారు. కాబట్టి దాని మీద నోరు లేవదు. ఇప్పుడు కొన్ని వేల మంది కుటుంబాలని రోడ్లకు ఇడిచి అమరావతి ఉద్యమం పేరుతోని వాళ్ళ ఎమోషన్స్తో ఆడుకుంటారు చంద్రబాబు నాయుడు. కానీ వాళ్ళ గురించి ఇలా పట్టించుకోలేదు, వాళ్ళ గురించి మాట్లాడట్లేదు అసలు. కనీసం విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ గురించి మాట్లాడు, పోలవరం గురించి మాట్లాడితే ఒకటే మాట్లాడదు, జగన్మోహన్ రెడ్డిని దింపాలి, నన్ను ఎక్కియాలి, జగన్మోహన్ రెడ్డిని దింపాలి, నన్ను ఎక్కియాలి. ఎందుకు ఎక్కియాలంటే ఏం చెప్పడం, విచిత్రమైన ప్రచారం జరుగుతుంది. ఎందుకు నాకు ఓటేయాలని చెప్పడం, జగన్మోహన్ రెడ్డికి ఓటేయమాకండి అంతే. ఎందుకు వేయద్దు, నాకే ఎందుకు వేయాలంటే చెప్పలేడు. నాకే ఎందుకు వేయాలి, నేను వస్తే పోలవరం చేస్తా, నేను వస్తే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేయకుండా ఆపుతా, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ తెస్తా, ప్రత్యేక హోదా తెస్తా, అమరావతిని నిర్మిస్తా అని చెప్తుంటే చెప్పట్లే. ఆ ధైర్యం లేదు. ఎందుకంటే నువ్వు బీజేపీతో పొత్తు పెట్టుకున్న, గతంలో పెట్టుకొని తీరని హోదా తేలేదు, ఇప్పుడు ప్రైవేటీకరణ ఆపుతాని ప్రకటన చేయలేవు, పోలవరాన్ని నిర్మిస్తానని ప్రకటన చేయలేవు, ఏం చేయలేవు. కాబట్టి ఇలా నీ పరిస్థితి అడ్డకత్తెరలో పడ్డ పావు చెక్క లెక్క ఉంది. ఇది పరిస్థితి అన్నమాట. అందుకే ప్రైవేటీకరణ, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ ఆపిస్తా అని కేంద్ర ప్రభుత్వంతో ప్రకటన చేయండి. అప్పుడు మీ నిజాయితీ, మీరు ప్రజల కోసం రాష్ట్రం కోసం పొత్తు పెట్టుకుంటున్నా అంటున్నారుగా, ప్రజలు గెలవాలి రాష్ట్రం గెలవాలనే బీజేపీతో పోయినా అంటున్నావుగా, అదే బీజేపీ పార్టీతో పోలవరాన్ని పూర్తి చేయడానికి మేము డబ్బులు ఇస్తాం, పోలవరాన్ని అమరావతిని నిర్మించడానికి మేము కట్టుబడి ఉన్నాం, ప్రత్యేక హోదా ఇస్తాం అని ప్రకటన చేయండి. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరించాం స్పష్టంగా ఒక సర్క్యులర్ ఇష్యూ చేయండి. అప్పుడు కాదు మీరు రాష్ట్రం కోసం పెట్టుకుంది. చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల స్టీల్ ప్లాంట్, స్టీల్ ఫ్యాక్టరీ, ఉక్కు ఫ్యాక్టరీ ఏదైతే ఉందో అది ప్రైవేటీకరణ కాకుండా ఆగింది, పోలవరం పూర్తయిద్దట, హోదా వచ్చిందట అని ప్రజలు నమ్ముతారు. అప్పటి వరకు మీరు మీ కేసుల కోసం, మీ యొక్క ప్రాపక కోసం, మీ ఆస్తుల రక్షణ కోసమే పొత్తు పెట్టుకున్నట్టు భావిస్తారు తప్ప వేరే ఏం లేదు. ఇది ప్రజాశక్తికి సంబంధించి. ఇది ఈరోజు ఏపీలో వచ్చిన వార్తాపత్రికలకు సంబంధించిన వార్తల విశ్లేషణ. రేపు తాజా వార్తలతో మళ్ళీ